అసలు నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి, చాలా క్లియర్గా కూడా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ దుర్గా ప్రసాద్ కాట్రు. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు రూమ్ దగ్గర నుంచి అయితే మరలేశ్వర టెంపుల్కి వెళ్తున్నాను. అది ఇక్కడ నుంచి 1.5 hours పట్టిద్ది. రోడ్ అంతా కూడా చాలా దారుణంగా ఉంటుందంట. ఆ తర్వాత బండి ఒక చోట పార్క్ చేసి అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేయాలని చెప్పారు. ట్రెక్కింగ్ చేయడానికి ఆల్మోస్ట్ 1 hour దాకా పట్టిద్ది. మీరు వచ్చేపాటికి సాయంత్రం అవుతుంది అని చెప్పారు ఈయన. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాను. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. వెళ్ళేదారిలో ఏమన్నా టిఫిన్ ఏమన్నా దొరికితే ఆ టిఫిన్ తినేసి ఇంకెళ్ళిపోతాను. ఇక్కడ మ్యాక్సిమం టిఫిన్ అనేది ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా కూడా కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. దాదాపుగా నిన్న చూసే ఉంటారు మీరు. ఓన్లీ ఒక చిన్న దోశ ఊతప్పం అది వచ్చేసి 100 రూపాయలు తీసుకున్నాడు. అదే మనకు అక్కడైతే చాలా తక్కువ రేట్ ఉంటుంది. మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ది రేట్ డిఫరెన్స్ వస్తుంది. మహారాష్ట్రలో మ్యాక్సిమం అన్ని ఫుడ్స్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా వేరే ప్లేస్లో ఇప్పుడు ప్రజెంట్ రత్నగిరిలోనే ఎట్లా ఉందో, లేకపోతే వేరే ప్లేస్లో కూడా అట్లాగే ఉందో లేదో మరి చూడాలి. ఇంకా వెళ్తేనే మనకు తెలిసిద్ది. మహారాష్ట్ర మాత్రం నాకు చాలా ఎక్కువ టైం తీసుకునేది, ఎందుకంటే నేను చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. రూమ్ నుంచి అయితే ఒక 13 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకి హోటల్ అయితే కనబడింది. ఇక్కడ దోశ ఉందంట. ఇందాక దాకా అయితే దోశ ఎక్కడ కూడా దొరకలేదు నాకు. ఇప్పుడు తినేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాను. కానీ ఇక్కడ టేస్ట్ ఎట్లా ఉండితే కాస్ట్ ఏందనేది తెలియదు, అది కూడా చూడాలి ఒకసారి. నిన్న రూమ్కి రిటర్న్ అయిపోవడానికి కారణం ఇదే. ఇది ఒకటి లేకపోవడం వల్ల నిన్న నేను రూమ్కి రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది. ఇది అడాప్టర్ Type-C to USB. నేను ఒకటైతే కొన్నాను అంతకుముందు, అది ఇరిగిపోయింది. ఎందుకంటే ఇది ఉంది కదా, ఇది బాగా హార్డ్ ఉండేపాటికి దీని మీద ప్రెషర్ ఎక్కువైపోయి ఇది ఇరిగిపోయింది. ఇప్పుడు ఇంకోటి కొనాల్సి వచ్చింది. నిన్న కొన్న ఇంకోటి, ఇది ఎన్ని రోజులు వచ్చింది చూడాలి. దీని తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమన్నా కొనాల్సి వచ్చిందో, లేకపోతే దీంట్లోనే స్ట్రాంగ్ ఉండిందో, లేకపోతే ఆ క్లిప్ పీకిచ్చేయటమో ఏదో ఒకటి చేపియాలి. మెయిన్ అయితే ముందర ఆ క్లిప్ అనేది పీకిచ్చేసేస్తాను. టిఫిన్ చేసి నేను కొంచెం దూరం స్టార్ట్ అయిపోయాను. స్టార్ట్ అయిన తర్వాత నాకు ఇక్కడ ఒక వ్యూ కనపడింది. అంతా కూడా కొండలంతా కూడా క్లౌడ్స్ అట్లా కప్పేసి ఉంది. ఒక్కసారిగా నా చేతులన్నీ కూడా బాగా చల్లగా జల్లు పడుతుంది చూసారా చేతి మీద, అట్లాగా పడింది. ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి, అది ఎంత బాగుందో చూడండి. క్లౌడ్స్ అనేవి మొత్తం కూడా కింద దిగిపోయినాయి. అసలు చాలా బాగుంది అసలు ఇదంతా కూడా చూస్తానికి. ఆ సన్ రైజ్ కానీ ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగా పడుతుంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. క్లౌడ్ కూడా చూడండి ఎంత బాగుందో. మొత్తం బ్రేక్ అయిపోయినాయి అవన్నీ కూడా. నాకైతే ఇది చాలా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెక్కడి నుంచి అయితే బయలుదేరిపోతాను. ఇంకా ఒక 40 కిలోమీటర్లు ఉంది, 45 ఉంది. వెళ్ళిపోతాను. వెళ్ళేటప్పుడు బండి మీద అయితే రికార్డ్ చేయడానికి కుదరదు, ఎందుకంటే బ్యాటరీలు 2 ఉన్నాయి. ఆ 2 కూడా మళ్ళీ ఎక్కడ అయిపోతుందా అని భయం. ఫోన్లో కూడా ఆల్మోస్ట్ 18. పిన్నింగ్ ఇందాక పిన్ తీసుకున్నా కానీ ఆ పిన్ అది పనిచేయట్లేదు, ఛార్జింగ్ పెడతానికి కూడా లేదు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. రావడానికి నాకు లిటరలీ 2.5 గంటలు పట్టింది, ఎందుకంటే మధ్యలో ఒక అరగంటే బ్రేక్ తీసుకున్నాను. ఇక మిగతాది ఏమన్నా ఘాట్ రోడ్ ఎక్కేంత వరకు అసలు రోడ్ అయితే పరమ వరస్ట్ ఉంది. ఘాట్ రోడ్ ఎక్కిన తర్వాత బాగుంది. కాకపోతే ఘాట్ రోడ్ కూడా టర్నింగ్స్ ఎట్లా ఉన్నాయంటే యాంగిల్ అనేది సరిగ్గా లేదు. అది బండి అనేది మరీ ఎక్కువ వంచాల్సి వస్తుంది, దానివల్ల కొంచెం లేట్ అయింది, స్లోగా రావాల్సి వచ్చింది. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదే. ఇక్కడ నుంచి ఒక అర్ధగంట అయితే నడుచుకుంటూ వెళ్ళాలి మెట్ల మీద. అక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అనేది ఉందా లేదా అనేది చూడాలి, ఎందుకంటే ఇప్పుడు వచ్చే దారిలో కూడా స్ట్రీమ్ అనేది నాకు కనపడలేదు, వాటర్ స్ట్రీమ్ అనేది ఎక్కువ కూడా. ఇప్పుడు అక్కడికి కూడా ఒకసారి వెళ్ళడానికి చూస్తాను. ఒకవేళ వాటర్ లేకపోతే కనుక డిసప్పాయింట్మెంట్ చాలా ఉంటుంది. వాటర్ అయితే మ్యాక్సిమం లేదు, ఇక డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మాన్సూన్ కాదు కదా. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. అదిగోండి ఆ చిన్న గృహ టైప్లో కనబడుతుంది కదా, అందులో నుంచి వెళ్తే మనకి శివలింగాలు కనబడతాయి. దర్శనం చేసుకొని వచ్చేయడమే. ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేవి ఏమీ ఆచూకీ అనేది ఏం లేదు, కొంచెం చిన్న స్ట్రీమ్ లాగా అయితే ఉంది, అది చూపిస్తే చూడండి ఒకసారి.
కనిపిస్తుంది కదా, ఆ చిన్న స్ట్రీము. ఒకసారి వాటర్ ఫాల్స్ దగ్గరికి వద్దామని చెప్పేసి వచ్చాను. వెళ్ళే ముందర నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి, చాలా క్లియర్గా కూడా ఉన్నాయి. ఐస్ గడ్డల మీద కాలు పెట్టినట్టు ఉంది నాకైతే. అది కూడా వాటర్ ఫాల్స్ చూడండి ఒకసారి. ఇది ఎక్కడో పైనుంచి వస్తుంది. ఆ పైకి వెళ్ళడానికి దారేట్ అని చెప్పేసి అందరిని అడిగా. ఎవరిని అడిగినా కానీ మరాఠీలో మాట్లాడుతున్నారు, తప్పితే సమాధానం సరిగ్గా చెప్పట్లేదు. ఒకసారి మళ్ళీ అడిగితే ఇంకెవరినైనా వెళ్ళడానికి ఏమైనా దారి ఉంటే ఇంకా అటు వెళ్ళిపోయి తర్వాత నేను ఇంకా అయితే రూమ్కి వెళ్ళిపోతాను. ఇందాక వెళ్ళేటప్పుడు ఇక్కడ షాప్లో ఖర్జూరకాయలు అవి చూసా. ఖర్జూరకాయలతో పాటు ఏదో రెడ్ కలర్లో ఉంది, అది ఒకసారి ఏంటని అడుగుతాం. ఒకసారి ఏ క్యా హై? కోకమ్. కెన్ ఐ టేస్ట్ ఇట్ వన్స్? చెరుస్కాయలు ఉంటాయి కదా, చెరుస్కాయ టైప్ ఉంది, కొంచెం పొల్లగా కొంచెం తీయగా ఉంది. థ్యాంక్ యూ. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్, మన సైడ్ దొరకదు ఇది. ఇందాక కష్టపడి బాహుబలి రేంజ్లో ఎడిటింగ్ చేసి ఒక్క వీడియో అయితే 1 గంటలోనే అయిపోయింది. గంట కూడా పట్టలేదు వీడియో ఎడిట్ చేయడానికి. అదేంది థంబ్నెయిల్, అది క్రియేట్ చేయడానికి నానా అవస్థలు పడ్డా. పైన కింద తలకిందలు తపస్సు చేశాను. దానికి ఏంటంటే ఫాంట్ సెట్ చేయడానికి నాకు చాలా ఇబ్బంది అవుతుంది. పద్దాకలు కూడా కలర్ గ్రేడింగ్ కానీ, ఆ ఫొటోస్ తీసుకోవడం కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ ఏ సెట్ చేయాలి ఏంటనేది తెలుసుకోవడానికి దాదాపుగా దానికి ఒక 3-4 గంటలు పోతుంది. నెక్స్ట్ టైం నుంచి మాత్రం అంత టైం అయితే పట్టదని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మాత్రం చాలా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంకా రేపటి నుంచి వీడియోలు అయితే కంటిన్యూగా వదలవచ్చు. ఇప్పుడే ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. యూట్యూబ్లో అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. చాలా కష్టమైతే పడ్డాను ఈరోజు మొత్తానికి ఆ వీడియో అప్లోడ్ చేయడానికి. ఇప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చాను తినడానికి. ఇక్కడ నాన్ వెజ్ ఎక్కడ బాగుంటుంది అని చెప్పేసి హోటల్ వాళ్ళని అడిగాను, అంటే రూమ్ వాళ్ళని. వాళ్ళు చెప్పారు ఇక్కడ ఒక ప్రశాంత్ అని చెప్పేసి ఒకటి ఉండిద్ది, అందులో నాన్ వెజ్ బాగుండిద్ది అని చెప్పేసి చెప్పారు. చికెన్ టిక్కా మసాలాను 2 చపాతీ చెప్పాను. 2 చపాతీ సరిపోతే అడిషనల్గా చేస్తామని చెప్పేసి అన్నారు. ఒకసారి టేస్ట్ ఎట్లా ఉండదో చూద్దాం. ఇటు సైడ్ ఫస్ట్ టైం చికెన్ మసాలా తినడం కూడా. మన సైడ్ ఏంటంటే పద్దాకలు నేను పంజాబీ చికెన్ బాగా తింటాను, ఇక్కడ పంజాబీ చికెన్ లేదన్నారు. ఇంకా దాంతో అడ్జస్ట్ అయిపోతుంది. రావడానికైతే ఒక 1/2 గంట పట్టింది. ఈ లోపల మ్యాచ్ వస్తుంది. చికెన్ టిక్కాను అలాగే చపాతీ కూడా వచ్చేసింది, ఆనియన్స్ కర్రీ. ఫస్ట్ 2 చెప్పుకున్నా చపాతీలు, అవి సరిపోక మళ్ళీ 2 చెప్పుకున్నాను. ఫుల్ ఏదన్నా మధ్యాహ్నం కూడా తినలేదు కాబట్టి ఇప్పుడు ఫుల్ లాగిచ్చేసా. హోటల్లో బిల్లు మాత్రం తడిచిమోపుడైంది. 431 రూపాయలు పొద్దుంది సాయంత్రాన్ని మొత్తం కలిపి ఒకేసారి వేసేది. కాస్ట్ మాత్రం చాలా ఉంది, కానీ ఫుడ్ చాలా బాగుంది. ఇక రూమ్కి అయితే వెళ్తున్నాను. రూమ్ ఎక్కడి నుంచి ఒక 3 minutes వెళ్ళిపోవచ్చు.